ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తనుజ. గౌరవ్ గుప్తా గ్రేట్ అనాల్సిందే, తప్పదు. నిఖిల్ వెళ్తే వెళ్ళాడు కానీ రాజులా వెళ్ళాడు. ఈ వారం నామినేషన్స్ పగిలిపోయాయి. క్రైమ్ బేబీగా గుర్తింపు పొందిన తనుజ. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆదివారం ఎపిసోడ్లో బిగ్ బాస్లో ఇక రెండో ఎలిమినేషన్ కూడా జరిగింది. ఇక ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. రెండో ఎలిమినేషన్ గౌరవ్ గుప్తా అని, మొదటి ఎలిమినేషన్ వచ్చేసి నిఖిల్ నాయర్. ఇక అంతకు ముందు ఏంటంటే ఇంకా ఇందులోని మన నాగ చైతన్య గారు వచ్చారు. చాలా ఫన్నీగా జరిగింది, గేమ్స్ జరిగాయి. ఆయన రేస్ రైడింగ్ గురించి చెప్పడం జరిగింది. ఆయనకి రీతుకి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ కూడా చాలా బాగుంది. బబ్లీగా లవబుల్గా ఉంది. ఇక తర్వాత అందరితో కూడా ఆయన ఇంటరాక్షన్ బాగుంది. అందరిలోని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అసలు మీరు చూస్తే ఆ ఎపిసోడ్ లోని ప్రతి ఒక్క కంటెస్టెంట్ నాగ చైతన్యం చూసి ఒక్క తనుజ తప్ప, ఒక్క తనుజానే కామ్గా నిల్చుంది. అన్నట్టు కాస్త ఏడుపు ఫేస్తోనే నాగార్జున గారు కూడాను అప్పుడు వెంటనే డైలాగ్ కూడా వేస్తారు. అతి పెద్ద లాంగ్ క్రయింగ్ సీరియల్, అదే 7 సీరియల్స్లోనే చేసింది. అందులోని ఏడుపు, ఆ ఏడుపుని ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది అనే విషయం నాగార్జున కూడా ఇంక చెప్పేసారు ఉండబెట్టలేక. ఎందుకంటే క్లియర్గా ఫేస్లో కనిపిస్తుంది. ఏమని అంటే అన్నామంటారు కానీ ఏం లేదు. ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తనుజ. ఈ మాట నేనన్నది కాదు, నాగార్జున గారు అన్నది. ఎందుకంటే ఈ యొక్క టాస్కులు ఏంటంటే పడవకు గుచ్చి ఎవరి వల్ల మీరు తేలుతున్నారు, ఎవరి వల్ల మునిగిపోతున్నారు అని రాయి గుచ్చి పెట్టాలి. ఇది మొన్న శనివారం జరిగిన టాస్క్లో వచ్చి ఒక్కొక్కరి నేను వీళ్ళ వల్ల మునిగిపోతున్నాను, వీళ్ళ వల్ల తేలుతున్నాను అని చెప్పారు. ఈ కోణంలో ఇమాన్యుల్ వచ్చి నేను తేలుతున్నాను ఎవరి వల్ల అంటే నాకు ఈ వ్యక్తి వల్ల, సంజన వల్ల నేను ఆనందంగా ఉంది అని తను చెప్పాడు. అదేవిధంగా నేను తనుజ వల్ల మునిగిపోతున్నాను అని తను చెప్పాడు. తన ఇంటెన్షన్, తన భావాన్ని చెప్పి ఎవరి మట్టుకు వాళ్ళు చెప్పారు. ఇక చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి పనులు వాళ్ళు పడిపోయారు. ఇక తనుజ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈమె అలిగిపోతుంది కదా అని అలకని తీరుద్దామని ఉద్దేశంతో మన ఇమాన్యుల్ వెళ్ళి ఐఎమ్ సారీ నన్ను అర్థం చేసుకో అని చెప్తే ఇంకా ఆమె దాన్ని పట్టుకొని సాగదీస్తూనే ఉంది. ఆ ఎపిసోడ్లో కనిపించింది. నాగార్జున గారు అడిగేశారు. ఈ వారం నాగార్జున గారికి ఫ్రీ బర్డ్ లాగా ఇచ్చినట్టున్నారు. మీరు తనుజకి ఏదైనా అడిగి వచ్చాను బిగ్ బాస్. ఇక నాగార్జున గారు అందుకనే దొరికిందే తడుగా ప్రతి విషయంలో అడిగేస్తున్నారు అనమాట. అది కూడా అడిగారు. నువ్వు ఇంటెన్షన్ అర్థం చేసుకో తనుజ, ఆయన మనసులో ఉన్న భావాన్ని పెట్టారు అని. కానీ ఇంకో విషయం, ఈయన నాన్న అని పిలిచిన బర్నీ గారిని పెట్టింది కదా, ఇతను ముంచేస్తారని, ఈయన వల్ల మునిగిపోతారని. మరి బర్నీ గారు వచ్చి అడిగారా? మరి బర్నీ గారు నేను పెట్టింది కదా, అప్పుడు ఈమెలాగా క్లారిటీ ఇవ్వచ్చు కదా బర్నీ గారు. నన్ను ఎందుకు అలా పెట్టామని అంటే తను చేస్తే ఒకటి, ఎదుటోళ్ళు చేస్తే ఒకటినా? ఇదే ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలన్నది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ వల్ల ఈమె క్రైమ్ బేబీగా గుర్తింపు తెచ్చుకుంది హౌస్ లో. ఇప్పుడు గౌరవ్, ఇప్పుడు నేననే మాట కాదు, ఇప్పుడు ఏది కూడా నేననే మాట కాదండి. మీరు అర్థం చేసుకోండి, ఫ్యాన్స్ అయినా సరే ఇంకెవరైనా సరే. గౌరవ్ వెళ్ళిపోయాడు, స్టేజ్ మీద నిల్చున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు, స్వీట్ బాయ్, మాస్ మ్యాన్, ఇట్లాంటి పేర్లు ఇచ్చారు ఒక్కొక్కరికి. తనుజ అనేటప్పటికి ఏంటంటే క్రైయింగ్ బేబీ అన్నాడు. క్రైయింగ్ బేబీ ఇప్పుడు తిట్టిపోయండి, గౌరవ్ అని తిట్టిపోయింది క్రైయింగ్ బేబీ అన్నాడని. ఇదే కదా మనకు తెలిసింది. క్రైయింగ్ బేబీ ఏంటి అక్కడ కనిపిస్తుంది. ఆయన అందరికి అలా చెప్పారు. దివ్యకి వచ్చి టీచర్ అని చెప్పాడు. మరి సుమన్ శెట్టికి స్వీట్ బాయ్, స్వీట్ గై చెప్పారు కదా, ఒక్కరికి చెప్పారు కదా, మాస్ మ్యాన్ అని ఏదని. సరే ఏదో ఈ క్రైయింగ్ బేబీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఏ విషయం కూడా ఆమె ఒప్పుకుంది. ఇక్కడ నుండి నేను బిగ్ నాగార్జున గారు ఇక్కడ నుండి నేను ఆడమనండి, ఇక్కడ నుండి అలగనండి. ఎవరు ఆడమన్నారు, ఎవడు అలగమన్నారు? మీరు ఏడిస్తే ఏంటి అంటే ఒకటి కన్ఫర్మ్, మీరు ఏడిచినా అలిగినా మీరు కప్పు నెంబర్ 1 మీది, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే అది తీసుకున్నా సరే అది అట్లీస్ట్ జస్టిఫై చేసినట్టు ఉండాలని మా బాధ. సెకండ్ ఎవరైనా ఆలోచిస్తున్నాం అందరం, నిజంగా అందరూ సెకండ్ ఎవరైనా ఆలోచిస్తున్నాం, ఫస్ట్ కోసం ఎవరు ఆలోచించలేదు. ఇది క్లారిటీ మాకు. కాబట్టి ఏంటి ఇక్కడ ఫస్ట్ నవ్వుతూ ఉంటే మా అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. క్రైయింగ్ బేబీ అనే బిరుదు ఆల్రెడీ అందరు ఇచ్చారు. దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయడం వేస్ట్. ఇక గౌరవ్ గుప్తా గ్రేట్ అనాల్సిందే. ఎందుకు గౌరవ్ గుప్తాని గ్రేట్ అనాల్సిందే అంటే గౌరవ్ గుప్తా 5 స్టార్ నుండి వచ్చిన 6గురులో ఒకరు. ఈ 6గురులోని ఫస్ట్ జ్వరం వచ్చిందని గట్టిగా అరిచి జ్వరం వచ్చిందని అందరి చేత కూడా గుట్టు అనిపించుకోలేదు. ఆమె తిరిగి రావాలని అనిపించుకోలేదు. ఆమె మన ఐషా గారు వెళ్ళిపోయారు. ఇక పికిల్ పాప ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ రకంగా వెళ్ళిపోయింది ఆమె. ఇక దువ్వాడు మాధురి గారు ఆమె 2వ వారం వెళ్ళిపోయారు. కానీ బట్ ఆమె కూడా వెళ్ళిపోయారు. ఫైర్ బ్రాండ్ అనుకున్నాం కానీ అంతగా అనిపించలేదు. తర్వాత ఇంకొకటి ఎవరంటే మన శ్రీనివాస్ సాయి గెలుస్తాడని ఫస్ట్ అనుకున్నాం కానీ లాభం లేకపోయి. ఇక నిఖిల్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకుందాం. అతను వెళ్ళిపోయారు. కానీ ఇక గౌరవ్ విషయానికి వస్తే మాత్రం వచ్చిన మొదటి వారమే కెప్టెన్ అయ్యాడు. తాను కెప్టెన్ అవడమే కాకుండా తనతో పాటు ఇంకొక వ్యక్తిని కెప్టెన్ చేయగలిగాడు. ఎవరిని?
ఎవరిని? సుమన్ శెట్టిని. సుమన్ శెట్టి కెప్టెన్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనం. ఒక ఆడి గెలిచి అవ్వాలి. ఆయన వండర్ఫుల్ సుమన్ శెట్టి, ఆయన నో డౌట్ అట్ ఆల్. బట్ ఏంటంటే ఆయన గెలిచి కెప్టెన్ అవుతాడు అనేది ఇది నేను నెగిటివ్ గా చెప్పింది కాదు, మామూలుగా చెప్పింది. కానీ ఆయన కలిసి ఆడి గౌరవ్ తనతో పాటు సుమన్ శెట్టిని కెప్టెన్ చేయగలిగాడు. అంటే ఆ వీక్ ఇద్దరు, అంటే మొత్తానికి 5 స్టార్ నుండి కెప్టెన్ అయిన వ్యక్తి గౌరవ్ గుప్తా. అంతేగాని లాంగ్ రన్ ఎక్కువ వారాలు ఉన్న వ్యక్తి గౌరవ్ గుప్తా. లాస్ట్ ఎంట్రీ అంటే 6గురిలో లాస్ట్ ఎంట్రీ గౌరవ్ గుప్తా, 6th నెంబరు. వెళ్ళిపోయినప్పుడు కూడా లాస్ట్ నెంబర్ గౌరవ్ గుప్తా. అంటే వచ్చిన 5 స్టార్ లో ఎక్కువ రోజులు ఉన్నది గౌరవ్ గుప్తా. మొట్టమొదట కెప్టెన్ అయ్యింది గౌరవ్ గుప్తా. ఇంకో వ్యక్తిని కెప్టెన్ చేయగలిగింది గౌరవ్ గుప్తా. ఆటలు బాగా ఆడగలిగింది గౌరవ్ గుప్తా. ఎంతో కొంత తెలుగు నేర్చుకున్నది గౌరవ్ గుప్తా. ఇక ఫైనల్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయారు. దానికి చాలా కారణాలు. ఓకే, ఏదైనప్పటికీ ఉన్న తక్కువ రోజులైనా సరే గ్రేట్ అనిపించుకున్నాడు గౌరవ్ గుప్తా. ఇక నిఖిల్ గురించి మాట్లాడుకుందాం అన్నాం కదా. నిఖిల్ గురించి ఏం చెప్తే, వెళ్తే వెళ్ళాడు కానీ రాజులా వెళ్ళాడండి. అందరికీ నిన్న చివాట్లు పడ్డాయి నాగార్జున గారి చేత. గౌరవ్ గుప్తా కూడా చివాట్లు, అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా వ్యక్తి కదా, చివాట్లు పెట్టలేదు అని కాదు. నాగార్జున గారు అన్నారు కదా, ఎందుకు గౌరవ్ నువ్వు వెళ్ళి మాటకి కెమెరా ముందు మాట్లాడతావు, అది మానుకో అన్నారు కదా. అతను వెళ్ళిపోతాడైనాక తెలిసి కూడా మానుకో అన్నారు కదా. అలాగే మరి నిఖిల్ కూడా అనొచ్చు కదా, అనలే. నిఖిల్ అని అందరి చేత చప్పట్లు కొట్టించారు, క్లాప్స్ కొట్టించారు. ఎందుకంటే నిఖిల్, గత వారం నీలో ఆట చూడలేదన్నాను, ఈ వారం నీలో ఆటను చూశాను, ప్రతి ఆట ఆడావు, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసావు, చివరికి రాజు అయ్యో. నిజంగా ఏంటంటే బిగ్ బాస్ కింగ్డమ్ లో కళ్యాణ్ పడగొట్టి తను రాజు అవ్వగలిగాడండి. ఎవరు? నిఖిల్ నాయర్. కాబట్టి ఏంటంటే వెళ్తే వెళ్ళాడు కానీ అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు, గెలిచి రాజులా వెళ్ళాడు నిఖిల్ నాయర్. అదండి. ఎనీహో, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వారం కొత్తగా నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. పగిలిపోయిందండి. మీరు చూసారో లేదో కానీ ట్రైలరు, అదే మన ప్రోమో పగిలిపోయి 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. నేను 2 ప్రోమోలు చూశాను. అసలు ఒక్కరు వచ్చి కొండ బద్దలు కొట్టారు. ఇమాన్యుల్ ట్రైలర్లో మాత్రం బర్నీ గారు కొండ బద్దలు కొట్టాడు. కానీ అక్కడ బర్నీ గారిదే ప్లస్ పాజిటివ్ అనిపిస్తుంది, ఇమాన్యుల్ దీంతో మైనస్ అవుతాడని నాకు అనిపిస్తుంది. చూద్దాం రాత్రి ఎపిసోడ్లో పూర్తిగా, ఎందుకంటే అలా చూద్దాం. ట్రైలర్ చూసి కాదు, మొత్తం ప్రోగ్రామ్ చూసి మాట్లాడదాం. ఇక తర్వాత వచ్చేసి దివ్య, నిఖిత, ఎస్పెషల్లీ డెమాన్ అయితే రీతుని నామినేట్ చేసే విధానం, రీతుని నామినేట్ చేసి తను ఎమోషన్, అదొక ఎమోషన్ పండింది నిజంగా. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ఇలా అక్కడ చివరికి ఇద్దరు అరుచుకోవడం కూడా ఆ లెవెల్లో అరుచుకున్నారు. అంటే అరుచుకుంటే ఇక్కడ ఇట్ అవుద్దా అంటే అరుచుకుంటే ఇట్ అవుద్దని కాదు, కానీ ఆ అరుపులు ఎప్పుడు ఉండే అరుపులు చూడబుద్దేదు. ఈ రోజు అరుపులు మాత్రం ఏం జరుగుతుందో చూడాలా అనిపించేలా ఉంది. సో అది ఒక ఎమోషన్ తో కూడుకున్న ఎపిసోడ్ అని మనం చెప్పుకోవచ్చు. కుండలు బద్దలు కొట్టేశారు. సో ఈ వారం నామినేషన్స్ లో మొత్తం 6 ఉన్నారు. మొత్తం హౌస్ లో మిగిలింది 9 మంది. 9 మందిలో తనూజ కెప్టెన్ కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఆవలేదు. ఇక 8 మంది. 8 మందిలో వచ్చేసి అక్కడ ఒకరిని అంటే తనూజకి బిగ్ బాస్ ఇచ్చిన ఒక పవర్ ఏంటంటే, కొన్ని నామినేషన్స్ ఉన్నాయి, ఒకరు ఒక నామినేషన్ చేయాలని, ఒకరు 2 నామినేషన్ చేయాలని. అక్కడ 1వ నెంబరు 2వ నెంబర్ ఉంది. సో వచ్చిన వాళ్ళు ఏంటంటే తనూజకి ఎంచుకోవచ్చు. 2వ నెంబర్ ఇస్తే వాళ్ళిద్దరు 2 నామినేషన్ చేయొచ్చు. 1 నెంబర్ ఇస్తే వాళ్ళు 1 నామినేషన్ చేయలేదు. సో ఎవరికి 2 నామినేషన్ ఛాన్స్ ఇస్తావు, ఎవరికి 1 నామినేషన్ ఛాన్స్ ఇస్తావు అనేది తనూజకి ఆ పవర్ బిగ్ బాస్ ఇచ్చారు. సో ఆ బిగ్ బాస్ ఇచ్చిన ఆ పవర్ తో తనూజ 2, 1, 1, 2 ఇలా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇలా ఇవ్వడం జరిగిందాక అక్కడ తీసుకున్నాక వాళ్ళందరూ నామినేషన్స్ లోని ప్రక్రియలో వేశారు. సో ఇందులో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి తనూజ సేఫ్ లో ఉంది. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల మిగతా వాళ్ళు నామినేషన్ లోకి వెళ్ళి ప్రక్రియలోకి వెళ్తే ఎవరి చేత కూడా నామినేట్ చేయించుకోబడని వ్యక్తి ఈసారి సుమన్ గారిని ఎవరూ నామినేట్ చేయలేదు, అస్సలు టచ్ చేయలేదు సుమన్ గారిని. అంటే అది మొత్తానికి అంచెలంచెలుగా ఎప్పుడు కూడా నువ్వు వాడవు, కలవు, లేకపోతే మాట్లాడవు, నువ్వు స్టాండప్ తీసుకోవు, చిన్నదానికి నువ్వు నామినేట్ చేస్తావు, పాంబిల్ల మాత్రలాగా ఉంటాయి నీ నామినేషన్స్, అన్నీ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం లేదండి. సుమన్ డెవలప్ చేసుకున్నాడు, తనకి ఎవరు నామినేషన్ వేసే స్థితిని తెచ్చుకోలేదు, అధిగమించాడు. ఇక మిగతా వాళ్ళ నామినేషన్లు ఉన్నారు. మిగతా వాళ్ళ నామినేషన్లు ఏంటంటే బర్నీ గారు ఉన్నారు, ఇమాన్యుల్ ఈ వారం ఎంటర్ అయ్యాడు, ఎన్నో వారాల తర్వాత ఇమాన్యుల్ ఎంటర్ అయ్యాడు. 2. 3వది రీతు నామినేషన్ ఉంది. కానీ ఇక్కడ తనూజకి ఇంకొక పవర్ ఉంది, నామినేషన్ నుండి తప్పించే పవర్ ఎవరినో ఒకరిని. ఇక్కడ ఎవరెవరు నామినేషన్ ఉన్నారు? ఇమాన్యుల్, భరణి, రీతు, పవన్, కళ్యాణ్, దివ్య, సంజన, 7 ఉన్నారు. ఈ 7 నుండి ఒకరిని సేవ్ చేయొచ్చు. ఎవరు? తనూజ. ఆ ఒకరిని ఎవరిని సేవ్ చేస్తామంటే తనూజ వచ్చేసి రీతుని సేవ్ చేసింది. రీతుని నామినేషన్ సేవ్ చేసింది. మిగతా 6 నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. సో ఈ వారం ఇమ్యూనిటీ తనూజకు ఉంది. తనూజ వల్ల సేఫ్ అనే ఇమ్యూనిటీ రీతుకు వచ్చింది.
అదేవిధంగా మన సుమన్ శెట్టిని ఎవరు టచ్ చేయలేదు. ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక 6 మాత్రం నామినేషన్ ఉన్నారు. ఈ 6లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అని చూద్దాం. లేదా ఈ 6 కూడా టకాఫోర్గా ఉన్నారు కాబట్టి అందరూ ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా ఉంది కాబట్టి ఈ వారం నో ఎలిమినేషన్ అనేది ఈ వారం పెట్టచ్చు బిగ్ బాస్. అదండి, మరిన్ని అప్డేట్స్తో తొందరగా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి.